కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉత్పాదన చేసుకోవాలనే దానికోసమే మేక్ ఇండియా, దాని తర్వాత ఆత్మనిర్భర్ భారత్ రెండు కలిపి ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దానివల్ల యువకులకి వాళ్ళ జాబ్స్ కి బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. ఎక్కువ అగ్రికల్చర్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బయట వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారంటే ఇండస్ట్రీలో వాళ్ళకి జాబ్స్ కి ఆపర్చునిటీ ఉంటుంది. అందువల్లే మేక్ ఇన్ ఇండియా. మేడం, ఆర్ఐఎన్ఎల్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ యూనియన్స్ అన్ని కూడా 3 years పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజ్తో కొత్త సర్వైవల్ అవుతాం, ఇంకా ఉన్నటువంటి కష్టాలను అధిగమించాలంటే ట్యాక్స్ హాలిడే కావాలని అడుగుతారు. దానికి ఏమైనా సానుకూలమైన నిర్ణయం అయినా తీసుకోబోతున్నారా? ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. దాని మీద కూడా మొదలు పెట్టాము కదండి. ఇప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అంతకంటే కూడా మనం ఇస్తున్నాం కదా, చూద్దాం. మేడం, టాక్సేషన్ విషయంలో కంపేర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ సెక్టర్ కానీ మిగతా కొంత పెరిగింది. సో డిజిటల్ పేమెంట్స్ వల్ల పెరిగింది. బట్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్ సో ట్యాక్స్ పేయర్స్ పర్సెంటేజ్ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కావచ్చు, బిజినెస్ ఎక్కువ, బట్ ట్యాక్స్ పేయర్స్ పర్సెంటేజ్ అనేది ట్యాక్సేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల పేయర్స్ తగ్గిపోతున్నారు. సో బ్లాక్ మనీ కావచ్చు, అదర్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. సో దీన్ని లిబరల్ చేసి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడానికి యూ హ్యావ్ ఎనీ పాసిబిలిటీ. ఆల్రెడీ యూఆర్ స్టార్టింగ్, బట్ యూ హ్యావ్ మోర్ ఎనీ పాసిబిలిటీస్. ఇప్పుడు 12 లక్షలు సంపాదించే వాళ్ళకి ట్యాక్స్ లేదని అని చెప్పామండి. అది ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ కావాలి. ఇంకా 20 రోజుల నుంచి మొదలు పెట్టే ఆ సంవత్సరంలో మీరు 12 లక్షలు అంటే నెలకి ₹1,00,000 సంపాదిస్తే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇన్ఫాక్ట్ కొంతమంది మమ్మల్ని తిడుతున్నారు, మీరు ఈ దేశంలో మొత్తం 8 కోట్ల జనమే అసెస్మెంట్ ట్యాక్స్ నెట్ లో వస్తున్నారు. దాంట్లో నేను అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను, నంబర్స్ కోట్ చేయవద్దు. దాంట్లో దగ్గర 5 కోట్లే ఫైల్ చేయవలసిన పరిస్థితులు ఉన్నారు. యాక్చువల్ గా చూస్తే 2 కోట్ల జనమే ట్యాక్స్ అంటూ ₹1, ₹10, ₹1,00,000 కడుతున్నారు. Am I right? Is that the number, Ravi? What is the income tax total number of people who are filing assessment, who are just filing assessment, who are paying tax? What are the total of 9 crore taxpayers? I mean, the returns are being filed by 9 crore PANs, and out of which about 3 crore people are actually paying the tax. So atla unnappudu ఇది ఈ 12 లక్షలు వచ్చే ముందు, this is before the 12 lakh, right? Yes. సో ఈ 12 లక్షలు వరకు మీరు ట్యాక్స్ పే చేయక్కర్లేదని చెప్పే ముందు వరకు ఆ నంబరు. ఇప్పుడు 12 లక్షల వరకు మనం ఈ బడ్జెట్ లో ఇచ్చినాక అది ఇంకా కూడా తగ్గుతుంది. ఇట్ కెన్ బికమ్ లెస్సర్. You are reaching about 100 crores people. But taxpayers feel less. So if మనం ఈ ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేయడానికి మీరు అనేది ఏంటంటే 12 lakhs or 10 lakhs ఇచ్చారు మేడం. కంపేర్ విత్ అదర్ కంట్రీస్ లో సార్ చెప్పినట్టు హ్యావ్ టు ఓన్లీ 3 crore people, అరౌండ్ 100 crores. సో ఇందులో బిజినెస్ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తున్నారు, స్మాల్ బిజినెస్ అండ్ మీడియం బిజినెస్, దే గెట్ ఇట్ ద ప్రాఫిట్, but they're not paying the taxes. So if you are planning to pay minimum tax, ₹1 or ₹10, 100, whatever it may be. So if you have any plans in future, not at present. మన ఇండియాలో మంత్లీ ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే సామాన్య ప్రజలు మనకు వస్తే ఒక్క నిమిషం, అంటే మీ ఐడియా, ఈ ప్రశ్న అడిగే వెనక ఏమి ఐడియా? ప్రొవర్టీ కూడా ఎక్కువ కదా మేడం. మన ఇండియాలో మంత్లీ ₹1,00,000 సంపాదించడం మినిమం గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి, అది హైయర్ ఆఫీషియల్స్ అయి ఉండాలి. అయ్యయ్యా, మీరు అర్థం చేసుకున్నదే తప్పు అంటున్నా. నేను మినిమం ₹1,00,000 సంపాదిస్తే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చెప్పలా. 1,00,000 వరకు నీ 80,000 సంపాదించినా, 70 సంపాదించినా, 50 సంపాదించినా, 30 సంపాదించినా, 10,000 సంపాదించినా కూడా నీకు ట్యాక్స్ లేదని అంటున్నా బాబు. మీరు ఉంటా చెప్తున్నారు. ₹1,00,000 సంపాదించే
తీసుకువెళ్ళాలి కదా, అప్పుడు కదా మనకి ఇవ్వాల్సింది. ఇది ముందు ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చినాక ఒక్కొక్కరిని 1,00,000 వరకు తీసుకెట్లా, దాని తర్వాత 1,00,000 దాటమంట, అప్పుడు ట్యాక్స్ వేస్తూ ఉంటాం. సేమ్ ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ 30% ఉంటుందనే దాని వల్లనే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. అది తగ్గిస్తే ఎనీ పాసిబిలిటీ అంటే ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చిన 100 రూపాయల్లో 30% గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి అంత పే చేయడానికి ఇష్టపడడం లేదు, అందుకే చాలా మంది పే చేయట్లేదు అనేది దట్స్ ద రీజన్. సో ఇఫ్ ఎనీ కన్సిడరేషన్ ఇస్ డిక్రీజింగ్ అంటే ట్యాక్స్ పేస్ 100 కోట్లు సంపాదించే వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ, చక్కగా మీరు తెలుగులో చెప్తున్నప్పుడు నిన్న సంపట్టుగా ఉంది, కానీ విషయం అది కాదు. ఈ పట్టు ట్యాక్స్ బెనిఫిట్స్ ట్యాక్స్ స్ట్రక్చరే మార్చాం కదా. ఈ 12 లక్షల వరకు సంపాదించిన వాడికి మీరు ఏ ట్యాక్స్ కట్టవద్దు అని చెప్తూ, నువ్వు 2 లక్షలు సంపాదిస్తే ఇంత, 4 లక్షలు సంపాదిస్తే ఇంత, 8 అంటే ఇంత, అలా చెప్పుకొని 50 లక్షల వరకు 1 కోటి రూపాయలు దానికంటే పైన ఉన్న వాళ్ళకి కూడా రేటు పెడుతున్నాం. అది ఎందుకు పెడుతున్నామండి? 12 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి అది ఒక్కటే వాడి శాలరీ అన్నప్పటికీ ఏం ట్యాక్స్ లేదు. కానీ ఒక 50 కోట్లు సంపాదించేవారు 50 లక్షలు సంపాదించిన వాళ్ళకి మొదటి 2 లక్షల్లో కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. అందుకే కదా 2, 4, 6, 8% ఆర్ ద రేట్ గివెన్. సో 30% వాడు కట్టే ముందు ఈ 2 వల్ల 4 వల్ల 6 వల్ల బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ మొత్తం ఇది ఉజ్జాయింపుగా సోషల్ మీడియాలో పెట్టే అమౌంట్ ని పెట్టుకుంటే మీరు డిసైడ్ చేయవద్దండి. 30% పే చేయడానికి అతను వచ్చే అప్పటికే ఈ 2, 4, 6, 8 ఒక్కొక్క అమౌంట్ కి వాళ్ళు రేటు పెడుతున్నారు చూడండి. 2 లక్షానికి మొదటి 2 లక్షానికి 2% కట్టు, 2కు పైన నుంచి 4 వరకు 4% కట్టు అని పెడుతూ వస్తూ ఉండగా మీకు మీ మొత్తం శాలరీలో ఇవన్నీ అమౌంట్ వల్ల వచ్చే బెనిఫిట్ వస్తుంది. అతను 30% అంత త్వరగా రీచ్ అవ్వరండి, వాళ్ళ గురించి అంత కంగారు పెట్టుకోవద్దు. రీసెంట్ గా నేను 22 lakhs పెట్టి ప్రాబ్లం కూర్చోనున్నాను. ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన దాని తర్వాత 22 lakhs పెట్టి కట్టుకున్నాను. అందులో షోరూమ్ ఎక్స్ ప్రైస్ 15 lakhs.